హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వుంటే నా జతగా సీరియల్లో నిజంగా ఈ రోజు మాత్రం సూపర్గా ఉండబోతుంది. సో ఇన్ని రోజులు ఎదురు చూస్తున్న మిథున అండ్ దేవ ఇద్దరు హ్యాపీగా కలిసిపోయి చక్కగా బయటకైతే వెళ్ళిపోయారు పోలీస్ స్టేషన్ నుండి. ఇదంతా ఎలా జరిగింది? మిథున సంకల్ప బలమే ఇదంతా చేయడానికి కారణమైపోయింది. ఇక మిథున నమ్మిన తన భర్తది ఏ తప్పు చేయలేదని తను నమ్మింది కాబట్టి తను ఇంతగా ప్రయత్నం చేసి దేవానైతే బయటికి విడిపించేసింది. ఇక కోర్టుకు తీసుకుని వెళ్తున్న దేవా కారు కానివ్వండి, ఆ పోలీసులు అందరినీ డిఎస్పీ అయితే ఫోన్ చేసి చక్కగా రివర్స్ తీసుకోరండి అని చెప్పి తన ఆఫీస్కి పిలిపించేశాడు. ఇక పోలీస్కి అయితే బాగా వార్నింగ్ ఇచ్చేశారు డిఎస్పీ గారు. ఇక ఈయనకైతే ఎందుకు నువ్వు అసలుకి ఎంక్వైరీ చేయకుండా తనని ఎందుకు నువ్వు అరెస్ట్ చేసావంటే, సార్ ఇదిగోండి ఈ అమ్మాయి కేసు పెట్టింది, నేను ఇంకా వెళ్ళేసరికి తన ఇంట్లోనే ఉండేసరికి ఇంకా ఏం ఎంక్వైరీ చేయకుండా నేను లాకప్లో పెట్టానంటే, లాకప్లో పెట్టావు సరే ఎందుకు కొట్టావు అని అనగానే సారీ సార్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకొకసారి నువ్వు కానీ ఇటువంటి పనులు చేసావని నాకు కానీ తెలిసిందంటే మాత్రం నీ ఉద్యోగాన్ని తీసేస్తాను, నీ మీద ఇప్పటికే చాలా కంప్లైంట్లు వచ్చున్నాయి, ఇటువంటి బిహేవియర్ని మార్చుకోకపోతే మాత్రం నీకు నేను తగిన పనిష్మెంట్ ఇస్తానని చెప్పేసి పోలీస్కి అయితే వార్నింగ్ ఇచ్చేస్తాడు డిఎస్పీ గారు. ఇక దాంతో సారీ సార్ అంటూ ఉంటాడు. నిజమే కదా, ఇటువంటి పోలీసులను అసలు ఉంచకూడదు. ఎందుకంటే ఈ లంచాలు తీసుకోవడము, అమాయకుల ప్రాణాలని అనవసరంగా తీసేయడము, వాళ్ళ పరువును తీసేయడం వీళ్ళకున్న లక్ష్యం. ఇటువంటి వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేస్తేనే వీళ్ళకు కూడా ఆ బాధ ఏంటనేది తెలుస్తుంది. ఓకే, ఇది పక్కన పెట్టేస్తే ఇక హ్యాపీగా మిథుననైతే చెప్తాడనమాట డిఎస్పీ గారు. నిజంగా నువ్వు చాలా గ్రేట్ అమ్మా, ఈ సాక్ష్యాలన్నీ తీసుకొచ్చి నీ భర్తని మంచోడు నేను నిరూపించుకున్నందుకు నిజంగా నువ్వు చాలా గ్రేట్ అని చెప్పేసి ఇక నువ్వు హ్యాపీగా మీ ఆయన తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తాడనమాట. అది కూడా కాక ఇంకా పోలీస్కి కూడా వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడు మిథున దగ్గర ఉన్న ఆధారాలతో నీ మీద కానీ కేసు పెట్టింది అని అంటే నువ్వు జైలుకి వెళ్ళి కూర్చుంటావు, కానీ అమ్మాయి మంచిది కాబట్టి నీ మీద కేసు పెట్టట్లేదు అని చెప్తే, అవును సార్ నాకు పెట్టాలని లేదు, వద్దు నేను పెట్టను అతని మీద అని చెప్పి చెప్తుందనమాట. ఇక సరే మిథునని తీసుకుని వెళ్ళిపోమని చెప్పి డిఎస్పీ గారు చెప్తే మిథున ఒక కోరిక కోరుతుంది. సార్ నేను ఒక రిక్వెస్ట్ అయితే మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అంటే ఏంటమ్మా అంటే, ప్లీజ్ సార్ మా మావయ్య గారు ఒక రిటైర్డ్ అయిన టీచరు, ఆయన పరువంతా పోయింది, ఆ స్ట్రీట్లో దేవా ఇలా చేశాడని చెప్పి అందరూ ఆయన్ని చాలా నిందిస్తున్నారు. మీరు ఒక్కసారి వచ్చి ప్లీజ్ అక్కడికి వచ్చి నా భర్త ఏ తప్పు చేయలేదు, ఇదంతా కారణం ఎవరు అని చెప్పి వీటన్నిటి గురించి కొద్దిగా వివరణ ఇస్తే బాగుంటుంది అని చెప్పి మిథున అయితే ఆ డిఎస్పీని అడగగానే ఇక ఆయన కూడా ఓకేనమ్మా నువ్వు చెప్పావు కాబట్టి నేను తప్పకుండా వస్తానని చెప్పేసి చెప్తాడనమాట. ఇక పోలీస్ వాళ్ళంతా కూడా దేవాన్ని తీసుకొని జీప్లో అయితే వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక అలాగే నేత్రాన్ని తీసుకొని మిథున కూడా ఆటోలో బయలుదేరిందనమాట. ఇప్పుడు ఇంటి దగ్గర వచ్చేసరికి ఇక మాస్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కూర్చొని బయట మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు కోర్టుకు తీసుకుని వెళ్ళిపోయింటారు కదా, ఇప్పటి వరకు ఏదో కొద్దిగా పరువు ఉన్నింది, ఇప్పటి నుంచి ఆ పరువు కూడా ఇంకా పోయినట్టేను ఈ స్ట్రీట్లో, ఇక అందరూ మనల్ని చూసి నవ్వుకుంటూ ఉంటారు, ఇక మనకి ఏమీ ఉండదు అని చెప్పేసి ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటుండగానే అక్కడికి ఒక పోలీస్ కార్ వచ్చి ఆగుతుంది. ఇంకా సూర్యకాంతం ఆ పోలీస్ కార్ని చూడగానే, అమ్మో ఇదేంటి మళ్ళీ పోలీసులు మన ఇంటికి వచ్చేసారు, ఈ దేవా ఏం చేశాడో మళ్ళీ పోలీస్ కార్ వచ్చిందంటే ఇక మనల్ని అందరినీ ఇంకా వీళ్ళంతా తీసుకుని వెళ్ళిపోతారేమో, మనకి ఇంకా అవమానం తప్పదేమో అన్నట్టుగా చాలా మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఇక అందరూ ఆ పోలీస్ కార్ని చూస్తూ ఉండగానే ఈ పోలీస్ వచ్చి దేవా వీళ్ళంతా డిఎస్పీ గారు అందరూ బయటకైతే దిగుతారనమాట. ఇక ఈ సూర్యకాంతానికి అస్సలే నోరు ఆగదు కదా, ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది కదా, ఈ దేవా వల్ల మనకు ఇంకా ఉన్న పరువంతా పోయేటట్టుంది, అక్కడ చూస్తే మీడియా వాళ్ళు కూడా వచ్చేసారు, ఇక మీడియా వాళ్ళంతా మన ఇంటి ముందే చేరి ఇదే ఆ దొంగ, అదే ఆ యొక్క రేప్ చేసిన వాడి ఇల్లు అని చెప్పి ఈ ఇంటిని చూపిస్తూ మనకైతే అంత పబ్లిసిటీ చేస్తారేమో, ఇక మనకి ఏమైపోతుందో మన పరువు, ఎందుకు మావయ్య ఇట్లాగా అని చెప్పి చాలా మాట్లాడుతూ ఉంటే వీళ్ళందరికీ ఇంకా కంగారు ఎక్కువైపోతుంది. ఏంటబ్బా ఏం జరిగింది, దేవాన్ని ఎందుకు తీసుకొచ్చారు, మీడియా వాళ్ళు ఎందుకు వచ్చారు, పోలీసులు ఎందుకు వచ్చారని అందరూ చూస్తున్న టైంకి ఇక పోలీస్ వాళ్ళంతా దేవాన్ని తీసుకొని వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి నిలబడతారనమాట. ఇక పోలీస్ అయితే ఆ బ్యాడ్ పోలీస్ వచ్చేసి మైక్ తీసుకొని మా డిఎస్పీ గారు ఇప్పుడు మీడియా వాళ్ళతో ఒక విషయాన్ని చెప్తారు దేవా గురించి అని చెప్పగానే ఇక అందరూ కంగారుతో చూస్తుంటాడు, ఏం చెప్తాడా అని. ఇక డిఎస్పీ గారు అయితే చెప్తాడు చాలా క్లియర్గా, మేము ఇప్పటి వరకు దేవాన్ని ఎంతో తప్పుగా అనుకున్నాము,
ఇక 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు. ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదని మన రాజ్యాంగంలో రాసింది కదా! అందుకే దేవా ఏ తప్పు చేయలేదని మాకు అర్థమైంది కాబట్టి తనని విడుదల చేస్తున్నాము అని చెప్పి చెప్తారు. ఇక మీడియా వాళ్ళు ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు కదా! అదేంటి సార్ మేమంతా కూడా ఇక్కడే ఉన్నాం కదా! ఆ రోజు రాత్రి తను వాళ్ళ ఇంట్లో నుంచి రావడం మేము చూసాం. ఈ అమ్మాయి తనని బలవంతం చేయబోయాడని చెప్పి తను చెప్పింది కదా! ఇదంతా కాదని చెప్పి మీరు ఎందుకు దేవాని విడుదల చేస్తున్నారు? పొలిటికల్‌గా మిమ్మల్ని ఎవరైనా ప్రెజర్ చేశారా సార్? అందుకనే విడుదల చేస్తున్నారా? అని చెప్పి చెప్తూ ఉంటే, లేదు అదేమీ లేదు. నిజంగానే దేవా ఏ తప్పు చేయలేదు అని చెప్పి చెప్తాడనమాట. మరి దానికి సాక్ష్యాలేది సార్ అనగానే, ఇక సాక్ష్యాలు అనగానే మిథున్ అయితే నేత్రాన్ని తీసుకొని ఆటోలో నుంచి దిగి వస్తుందనమాట. ఇక నేత్రానే అడగండి. ఇదిగోండి ఈ అమ్మాయి ఇక్కడే ఉంది కదా! ఈ అమ్మాయిని అడిగి కనుక్కోండి. దేవా ఏ తప్పు చేయలేదు. అసలు ఈ అమ్మాయే ఏం చేసిందని చెప్పి ఈ అమ్మాయిని కనుక్కోండి అనగానే, ఇక మీడియా వాళ్ళంతా ఆ అమ్మాయినైతే అడుగుతారు. ఏంటి మేడం ఆ రోజు మీరే కదా చెప్పింది ఈయనని మిమ్మల్ని బలవంతం చేయబోయాడని చెప్పి, మళ్ళీ ఇప్పుడు ఇదంతా ఏంటి? మిమ్మల్ని వీళ్ళు ఏమైనా పోలీసులు బెదిరించారా చెప్పండి? మీడియా వాళ్ళంతా ఇక్కడే ఉన్నాం కదా! మేము మీకు సపోర్ట్ చేస్తాము. అసలు ఏం జరిగిందో చెప్పండి? ఎందుకు మీరు అప్పుడొక మాట, ఇప్పుడొక మాట అంటున్నారు అనగానే, ఇక నేత్ర అయితే చెప్తానండి. నేను అసలు ఏం జరిగిందో మొత్తం మీతో చెప్తాను. నేనేం భయపడకుండా, ఏది దాచకుండా మీతో అయితే చెప్పేస్తాను అని చెప్పేసి, ఆ రోజు నేను ఒకతను నా ఇంటికొచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నాడని నేనే దేవాకి కాల్ చేశాను. సో, దేవ ఆ రోజు డ్రింక్ చేస్తూ ఉండగానే నేనైతే ఫోన్ చేశాను నా అంతట నేనే. ఇక దేవ అయితే ఓకే నేనొస్తున్నాను అని చెప్పి మా ఇంటికి వచ్చాడు. ఇక నేనే తనని కౌగిలించుకొని నువ్వు నాకు కావాలి అని చెప్పి నేనే అన్నాను. సో, దేవ మాత్రం నాకు వద్దు నువ్వు, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. నేను నా భార్య మధ్య చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఏమన్నా ఉండొచ్చు కానీ, నాకు ఈ జన్మకు మాత్రం మిథుననే భార్య, ఇంక నాకెవ్వరూ వద్దని చెప్పాడు. ఇక దాంతో నేనే తనని తోసేసి తలకి దెబ్బ తగిలితే ఇక నా డ్రెస్ అంతా నేనే చించుకొని ఇట్లా వచ్చేసానని చెప్పి ఈ విజువల్స్ అన్నీ చూపిస్తారనమాట. దేవా తప్పేమీ లేదు ఇందులో. నేనే కావాలని తనని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఇదంతా నాటకం ఆడాను. తను చాలా మంచివాడు. అమ్మాయిల్ని చాలా రెస్పెక్ట్ ఇస్తాడు అమ్మాయిలకి. సో, ఇదంతా చూసి నేనే తన మీద ఇష్టం పెంచుకొని తనని ఇలా చేశాను. దేవా తప్పేమీ లేదు అని చెప్పేసి చాలా క్లియర్‌గా అయితే చెప్పేస్తుంది. ఇక సారీ దేవా నేను ఇలా చేసినందుకు అని చెప్పి వాళ్ళందరికి కూడా క్షమాపణ చెప్పి అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోయేదానికి ట్రై చేస్తుందనమాట. ఇక మిథున కూడా చూసారు కదా! ఇది జరిగింది. నా భర్త ఏ తప్పు చేయలేదు. నా భర్త చాలా మంచివాడు అని చెప్పేసి అలాగే నేత్రకు కూడా వార్నింగ్ ఇస్తుంది. ఇంకొకసారి నేను ఈసారి క్షమించేస్తున్నాను. నిన్ను జైలుకి పంపించకుండా నేను కేసు పెడితే నిన్ను జైల్లో వేసేస్తారు. కానీ ఒక ఆడపిల్లవు కాబట్టి ఇంకెప్పుడు ఇటువంటి పనులు చేయకుండా ఎవరిని ట్రాప్ చేయడం కానీ ఇటువంటి పనులు ఎప్పుడైనా చేసావని తెలిస్తే మాత్రం నీ పని చెప్తాను. ఇప్పుడు మాత్రం నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి చెప్తుంది. ఇక పోలీసులు కూడా అక్కడి నుంచి ఇంకా ఈ వార్నింగ్ ఇచ్చేసేసరికి ఇక పోలీస్ కూడా చాలా మర్యాదగా నిజంగా దేవా నీకు ఇలాంటి భార్య దొరకడం నిజంగా నీ అదృష్టం. ఆమె అప్పటి కాలంలో సావిత్రి తన భర్త కోసం ఎన్నో యాగాలు చేసి ఆయన ప్రాణాన్ని కాపాడుకునింది కదా! ఈ కాలంలో అదంతా అప్పుడు. నీ భార్య లాంటి భార్య దొరకడం నిజంగా నువ్వు అదృష్టవంతుడివి కాబట్టి ఈరోజు బయటకొచ్చావు. అలాగే ఇక్కడ ఎవరు సత్యమూర్తి అనగానే నేనే సార్ అంటే, సార్ ఆయన దిగి వస్తుంటే పోలీస్ దగ్గరికి సార్ నేనే వస్తాను. నిజంగా మీ కోడలు లాంటి కోడలు ఎవ్వరికీ ఉండరు సార్. ఈ రోజుల్లో కోడళ్ళు ఇళ్ళని విడగొట్టేసేదానికి చూస్తున్నారు. కానీ మీ కోడలు అందరూ కలిసి ఉండాలని ఇంత ప్రేమ కలిగి ఉంది. నిజంగా ఇటువంటి కోడలు మీకు ఉండడం చాలా అదృష్టం సార్. ఏ ఆపద కూడా మీ ఇంటికి రాకుండా చూసేది మీ కోడలే అని చెప్పేసి మిథునని పొగుడుతూ ఉంటాడు. ఇక దాంతో సూర్యకాంతానికి అబ్బో అందరూ ఈమెని పొగిడేవాళ్ళేను, ఒక్కరు కూడా నన్ను మెచ్చుకునేవాళ్ళు లేరు. ఇప్పటికే అందరూ ఈమెను నెత్తి మీద పెట్టుకొని ఉంటే ఈ డిఎస్పీ కూడా ఇంకా పొగుడుతున్నాడంటే ఇక ఏంటో నా పని అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి పోలీసులు కూడా వెళ్ళిపోతారు. తర్వాత దేవా అయితే ఒంటరిగా ఒక దగ్గర ఇంట్లోకి వెళ్లకుండా బయట నిలబడుకొని ఉంటే దేవా దగ్గరికి మిథున వెళ్ళి ఏంటి ఇంట్లోకి రాకుండా ఇక్కడే ఉన్నావు రా దేవా లోపలికి వెళ్దాం అనగానే నేను రాను నువ్వు వెళ్ళు అని చెప్పి ఫస్ట్ అంటాడు. లేదు నువ్వు తాళి కట్టిన భార్యని నేను చెప్తున్నాను రా అంటే, ప్రతిసారి దాన్ని ఒక దాన్ని చూపిస్తావు ఏంటని తల కొట్టుకుంటూ ఉంటాడు. రా నిన్నెవ్వరు ఏమి అనరు, నువ్వు నిజంగా మంచివాడవని అందరికీ తెలుసు, నిన్నెవ్వరూ నిందించరు, నీ క్యారెక్టర్ గురించి ఇక్కడ అందరికీ తెలుసు కదా, నువ్వు ఎటువంటి తప్పు చేయలేదని మేమంతా నమ్ముతున్నాము, నిన్నెవరు ఏమనరు రా లోపలికి అని చెప్పేసి చెప్తాడనమాట. థ్యాంక్ యూ మిథున అని చెప్పగానే ఇక మిథునకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు థ్యాంక్స్ చెప్తున్నావా, వావ్ సూపర్గా ఉంది, ఇంకొకసారి చెప్పు అని చెప్పి తన చేయి పట్టుకొని లోపలికి
తీసుకుని వెళ్ళిపోతుందనమాట. ఇక వాళ్ళ అమ్మగారు దిష్టి ఇక లోపలికి వెళ్ళేదానికి మళ్ళీ సందేహపడుతున్న టైంకి ఇక మళ్ళీ మిథున వచ్చి, ఎందుకు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావు? నువ్వు పద లోపలికి, నిన్నెవ్వరు ఇక్కడ ఏమనరు, అంతా నీ మనుషులే కాబట్టి నిన్ను అర్థం చేసుకుంటారు, పద లోపలికి అని చెప్పి తన చేయి పట్టుకొని ఇద్దరు ఒకేసారి లోపలికి అడుగు పెడతారు. ఇక వీళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు అన్న టైంకి ఇక మళ్ళీ వాళ్ళ అమ్మ చెప్తుంది, నువ్వు మిథున చేయి వదిలిపెట్టద్దు అని చెప్పగానే తనను వదిలిపెట్టేస్తాడు.